తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 13,000 ఉద్యోగాలు అని చెప్పేసి మనం గతం నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం కదా. సో ఈ 13,000 ఉద్యోగాలు ఎక్కడికి వస్తాయి అని అంటే దాదాపు 12,000 పైచిలకు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సర్కార్ కొత్తగా భూభారతి అనే చట్టం తీస్తున్న నేపథ్యంలో గతంలో పనిచేసినటువంటి వీఆర్ఏలను వీఆర్ఓలను తిరిగి రిక్రూట్ చేయాలి, గ్రామ పరిపాలనాధికారిగా తీసుకోవాలని చెప్పేసి ఒక కొత్త పోస్టులు అయితే క్రియేట్ చేస్తుంది. దానికి చాలామందిని తీసుకుందామని అయితే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ 13,000 ఉద్యోగాలకు సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈరోజు. అసలు ఎలా తీసుకోబోతుంది, ఏం జరుగుతుంది అనేది మొత్తం మీకు వివరించి చెప్తా. ఒకసారి చూసుకున్నట్టయితే కొత్తగా 13,000 కొలువులు, వివిధ శాఖల్లో సర్దుబాటైన వీఆర్ఓ వీఆర్ఏలను తిరిగి గ్రామ పరిపాలన అధికారులుగా నియామకం. సో గతంలో కేసీఆర్ కాలంలో వీఆర్ఏలను వీఆర్ఓలను వేరే వేరే శాఖలలో బదిలీ చేశారు కదా, వాళ్ళను ఈ గ్రామ పరిపాలన అధికారులు తీసుకోవాలని నిర్ణయించారు. కానీ ఆ నిర్ణయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏం జరుగుతుందో మీకు వినిపిస్తా. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ షురు, వారి రాకతో పాత శాఖల్లో ఏర్పడిన ఖాళీలు, ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్లలో ఖాళీలపై నోటిఫికేషన్, కొత్త మండల కేంద్రాల్లోనూ స్టాఫ్ శాంక్షన్ చేయనున్న ప్రభుత్వం. సో దీని ద్వారా చాలా ఖాళీలు ఏర్పడబోతున్నాయి. మీకు ఇప్పుడు విఆర్ఓ అండ్ విఆర్ఏ సో దాదాపుగా ఎన్ని 13,000 కొలువులు అంటుర్రు. ఈ 13,000కి ఎంతమంది తీసుకుంటారో చూద్దాం. ఇప్పటికి వారి రాకపోతే పాత శాఖలో ఏర్పడిన ఖాళీలు. అయితే ఈ వీఆర్ఏలు వీఆర్ఓలు వేరే వేరే, ఇప్పుడు పాత శాఖల వీఆర్ఓ అండ్ వీఆర్ఏ సో వివిధ శాఖలు ఉన్నారు కదా, ఇవి వివిధ శాఖలు అనుకుందాం. సో ఇళ్ళకేంచి ఎంతమంది వస్తారు అనే దాన్ని బట్టి గ్రామ పరిపాలన ఆఫీసర్ జీపీఓ, గ్రామ పరిపాలన సో గ్రామ పరిపాలన ఆఫీసర్ జీపీఓలుగా ఎంతమంది వస్తారో ఇక్కడ ఖాళీలు ఏర్పడతాయి. మళ్ళీ ఇక్కడ ఫిల్ అవుతారు, ఇక్కడ ఖాళీలు ఏర్పడతాయి మళ్ళీ. సో ఈ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ వస్తుంది. సో దీంట్లో కూడా ఇంకా కొంతమందిని యాడ్ చేస్తారు. మన డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కూడా కొంతమందిని దీంట్లో తీసుకుంటారు. సర్వేయర్లను ఎక్కువ మంది తీసుకుంటారు, ఇంకా సర్వేయర్స్. సో ఇట్లా ఈ పోస్టుల ద్వారా కూడా ఇక్కడ కొన్ని కొత్త ఉపాధి కలిగే అవకాశం ఉంది. ఇక్కడ కూడా కొన్ని వచ్చే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో మీకు ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇది సెకండ్ పేజ్లో మొత్తం ఉంది, మీకు వినిపిస్తా. సో వివిధ శాఖల్లో సర్దుబాటైన వీఆర్ఓ వీఆర్ఎల్ తిరిగి గ్రామ పరిపాలన అధికారులుగా నియామకం అని చెప్పేసి చూడొచ్చు మనం క్లియర్గా. రాష్ట్రంలో ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా 13,000కు పైగా ఉద్యోగాల ఖాళీలు ఏర్పడున్నాయి. ఇందులో ప్రతి గ్రామానికి ఒక పరిపాలన అధికారి నియమించాలని సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో దాదాపు 12,000కు పైగా కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. సో 12,000కు పైగా కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. అదేవిధంగా మరో 1000కి పైగా సర్వేయర్ పోస్టులు. సో ఇప్పుడు క్లియర్గా మళ్ళీ మీకు ఫస్ట్ నుంచి తీసుకొస్తా విషయం అంతా. సో మొత్తం 12,000 కొత్త ఉద్యోగాలు. కొత్త ఉద్యోగాలు. దాంట్లోకి వెళ్ళి ఎంత సర్వేయర్లు ఎంతమంది, మరో 1000కి పైగా సర్వేయర్. మొత్తం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 13,000 ఉద్యోగాలు అంటే గివే. ఓ 12,000 దాకా కొత్త ఉద్యోగాలు, ఒక 1000 ఏమో సర్వేయర్ ఉద్యోగాలు. సో మొత్తంగా అదేవిధంగా మరో ఈ మేరకు త్వరలోనే కొత్త పోస్టులను క్రియేట్ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇవ్వనుంది. గ్రామ పరిపాలనాధికారి పోస్టులోకి వీఆర్ఓ వీఆర్ఏ పోస్టులు రద్దయి ఇతర శాఖల్లోకి వెళ్ళిన వారిని నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అయితే వీఆర్ఓ వీఆర్ఏ పోస్టులను గత ప్రభుత్వం రద్దు చేసి దాదాపు 22,000కు పైగా వీఆర్ఓ వీఆర్ఏలను 37 శాఖల్లో మొత్తం వాళ్ళు ఎంతమంది ఉండే అప్పుడు 22,000 మంది, 22,000కు పైగా. సో ఈ వీఆర్ఓ వీఆర్ఏలు 22,000కు పైగా ఉండే దాంట్లో 37 శాఖలల్లో దాదాపు 37 శాఖలకు బదిలీ చేసింది. 22,000కు పైగా వీఆర్ఓ వీఆర్ఏలను 37 శాఖలకు బదిలీ చేసింది. అయితే అందులో నుంచి అర్హత కలిగిన 12,000 మందిని గ్రామ పరిపాలన అధికారులు తీసుకోవాలనుకోరు. ఈ మొత్తం దాదాపు 22,000 మంది ఉన్నారు కదా, దానికైనా ఒక 12,000 మందిని తీసుకుందాం అనుకోరు. కానీ
ఇక్కడే ఉంది తిరకాసు. ఇందులో నుంచి అర్హత గల 12,000 మంది గ్రామ పరిపాలన అధికారులు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వీరు ఆయా పోస్టులకు వెళ్తే ప్రస్తుతం వారు పనిచేస్తున్న పోస్టులు మళ్ళీ ఖాళీ కానున్నాయి. సో అలాగే ఆ 12,000 మంది చూస్తే ఆ 22,000 మళ్ళీ 12,000 మైనస్ అయితే ఇంకా 12,000 పోస్టులు ఖాళీ అవుతాయి. కాబట్టి అందులో ప్రమోషన్ల పోస్టులు మినహా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు అన్ని ఖాళీలుగా గుర్తించాలని, ఆ మేరకు ఖాళీల పోస్టులు నోటిఫై చేయాలని ఆయా శాఖలకు ఆర్థిక శాఖ స్పష్టం చేసినట్టు తెలిసింది. సో ఆల్రెడీ ఆ ఖాళీ అయిన పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా నోటిఫై చేయాలని చెప్పేసి కూడా ఆ శాఖలకు స్పష్టం చేసింది. కేవలం గ్రామ పరిపాలనాధికారి పోస్టులే కాకుండా ప్రభుత్వం 1000కి పైగా సర్వేయర్ పోస్టులకు కూడా వీఆర్ఓ వీఆర్ఎల్ని తీసుకోవాలని కోరుకుంటుంది. దీంతో సర్దుబాటు అయిన శాఖల నుంచి మరో 1000 మందికి పైగా రెవెన్యూ సర్వేయర్లకు శాఖకు వెనక్కి వస్తారు. దీంతో అక్కడ కూడా కొన్ని శాఖలు ఖాళీలు ఏర్పడతాయి. అయితే వారసత్వ వీఆర్ఏలకు సంబంధించిన కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇది ఇంకా తీసుకోలేదు. చాలామంది నా మిత్రులు కూడా అడుగుతారు, వారసత్వ వీఆర్ఏ ఇంకా నిర్ణయం రాలేదు, ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సో ఇది పెద్ద ప్రధాన సమస్య. చాలా ఊర్లలో వారసత్వంగా వీఆర్ఏలుగా ఉంటారు. సో ఒక్క వారసత్వంగా ఒక దాన్ని ఏమంటారు, ఒక ఇంటి పేరుతోటి ఒక ఫ్యామిలీలో పర్టికులర్ ఫ్యామిలీలో ఒకరికుంటే దాంట్లో అన్నదమ్ములుగా అంటే ఈ పాలోళ్ళు అంటారుగా, తెలంగాణలో పాలోళ్ళు లెక్క విడిపోయిన వాళ్ళందరూ కలిసి కూడా దాని మీద హక్కులు ఉండేవి. సో 4 అన్నదమ్ములు ఉంటే ఆ 4 అన్నదమ్ములకు మళ్ళీ ఇద్దరు ముగ్గురు పోరాలంటే వాళ్ళందరూ కలిసి ఈ జీతాలకి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు, ఒక సంవత్సరం ఒకరు ఇట్లా పని చేయడం, లేకపోతే ఒక్కడే జీతం చేస్తుంటే ఇట్లా షేర్ చేసుకోవడం, ఇట్లాంటి కార్యక్రమాలు జరిగేది. వారసత్వ వీఆర్ఏల మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదట ప్రభుత్వం, దాని మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సో చాలామంది అడుగుతున్నారు, మరి మొన్నదాకా ఈ లక్షలు పెట్టి ఒకటే వ్యక్తికి ఈ ఉద్యోగం పొందినోడు పర్మనెంట్గా వేరే శాఖలో పోయినోడు పైసలు మొత్తం ఇచ్చి సెట్ చేసుకున్న పరిస్థితి. మరి అవన్నిటి మీద ఎట్లాంటి నిర్ణయాలు జరుగుతాయి, మళ్ళీ నిర్ణయాలు వెనక్కి తీసుకుంటే ఎట్లాంటి సమస్యలు ఎదురైతే చూడాలి. సో అయితే ఓకే, అదే సమయంలో కొత్త మండలాల్లోనూ సిబ్బంది నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ఇంకేమున్నాయి, కొత్త మండలాలల్లో ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో కొంత అక్బర్పేట భూంపల్లి అని కొత్త మండలం ఏర్పడ్డది. ఇంకా కొన్ని మండలాలు మండలాలు ఏర్పడినాయి కదా, కొత్త మండలాలలో కూడా ఖాళీలు ఉన్నాయి. సో కొత్త మండలాలలో ఖాళీలు ఉన్నాయి. సో ఇటు 12,000 పైగా ఆ ఉద్యోగాలు తీసుకుంటారు, 1000 పైగా సర్వేయర్లు వారసత్వ వీఆర్ఏల మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొత్త మండలాల్లో ఖాళీలు ఉన్నాయి. సో మొత్తంగా 13,000 పైగా కొత్త ఖాళీ ఏర్పడే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే వచ్చేందుకు అంతగా ఆసక్తి చూపిస్తలేరు. ఇక్కడే ఉంది తిరకాసు. ఈ 12,000 మందో 13,000 మందో 22,000కు పైగా ఉద్యోగులు ఎవరైతే 37 శాఖలలో పోయారో వాళ్ళు తిరిగి గ్రామ పరిపాలనా అధికారిగా రావడానికి ఆసక్తి చూపిస్తలేరు. ఎందుకంటే ఆయా శాఖలలో ప్రమోషన్లు ఉన్నాయి, ప్రమోషన్స్ ఉంటాయి, వాళ్ళ పే స్కేల్ వేరు ఉంటుంది, రకరకాల కారణాలు ఉంటాయి. సో రకరకాల కారణాలతో రావడానికి ఆసక్తి చూపిస్తలేరు. ఎందుకు, గ్రామ పరిపాలనా అధికారులకు వచ్చేందుకు వీఆర్ఓ వీఆర్ఏలో ప్రస్తుతం ఇతర శాఖలో పనిచేసిన వారు ఎక్కువ మంది ఆసక్తి చూపించడం లేదని తెలిపింది. 12,000 గ్రామ పరిపాలనా అధికారులను పాత వీఆర్ఓలు వీఆర్ఏల నుంచి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించగా ఇప్పటి వరకు 3,000 మంది మాత్రమే. దీంట్లోకి వెళ్ళి 22,000 ఎంతమంది, కేవలం 3,000 మంది. సో 3,000 మందికి లోపటినే, ఇంకా 3,000 మంది లోపటి మంది మాత్రమే ఆసక్తి చూపిస్తారట ఈ గ్రామ పరిపాలనా అధికారిగా జీపీఓగా రావడానికి. సో వాటి సరిపడా ఓకే, ఇప్పటి వరకు 3,000 మంది మాత్రమే సమాధానం తెలుపుతూ దరఖాస్తులు నింపారు. కొంతకాలం చూసి వాటికి సరిపడా పాత వాళ్ళు రాకపోతే ఇంకా కొన్ని రోజులు చూసి ఈ 13,000కు సరిపడా వీఆర్ఏ వీఆర్ఓలోకి నుంచి, ఇప్పుడు దీంట్లో నుంచి వీఆర్ఓ అండ్ వీఆర్ఏ నుంచి జీపీఓ గ్రామ పరిపాలనా ఆఫీసర్, దీంట్లోకి వెళ్ళి వీళ్ళకు ఇంక కొంతకాలం చూసి వీళ్ళకి ఏమైనా రాకపోతే, ఇక్కడ 13,000 మంది అవసరం ఉన్నారు కదా, 13,000 మంది అవసరం ఉన్నారు, దాంట్లోకి వెళ్ళి ఎవరు రాకపోతే కేవలం 3,000 మంది మాత్రమే పోవడానికి ఆసక్తి ఉన్నారు. 3,000 మందికి మాత్రమే ఆసక్తి ఉన్నారు. కాబట్టి రాకపోతే డైరెక్ట్ రిక్రూట్ చేసుకుంటారట. ఎక్కడికి,
సో వీళ్ళకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకుంటారు ఇక. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మిగతా వాళ్ళని తీసుకోవడానికి అయితే వాటికి సరిపడా పాత్రలు రాకపోతే ఆ కాలం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థపై ఎక్కువగా అవినీతి ఆరోపణలు ఉండడం కారణాలు. ఇప్పుడు మళ్ళీ గ్రామాధికారులుగా ఉంటే ప్రమోషన్లు పెద్దగా రావని కొందరు భావిస్తున్నారు. అదే సమయంలో జాబ్ చార్ట్ కూడా పరిమితంగా ఉండడంతో ఉన్న శాఖలోనే కంటిన్యూ కావాలనుకుంటున్నట్టు తెలిసింది. మున్సిపల్ శాఖలో వార్డ్ ఆఫీసర్గా కొందరు విఆర్ఓలు నియమించారు. కొన్ని శాఖల్లో సీనియర్ అసిస్టెంట్లుగా ఉన్నారు, సూపరింటెండెంట్గా కూడా కొందరు వెళ్ళారు. దీంతో ఆయా పోస్టులో సీనియారిటీలు ప్రమోషన్లు ఉండడంతో మళ్ళీ గ్రామ పరిపాలనా అధికారులుగా వచ్చేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది. సో మొత్తంగా ఈ గ్రామ పరిపాలనా ఆఫీసర్ కాన్సెప్ట్ వల్ల ఇటు 13,000 ఉద్యోగాలు ఇక్కడ రాబోతున్నాయి. దాంట్లో ఎంతమంది వస్తారో అంతమంది ఈ ఖాళీలు ఏర్పడ్డ దాంట్లో ఇక్కడ ఉద్యోగాలు రాకపోతున్నాయి. సో కొంతమంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కూడా కొంతమంది తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక జిల్లా మండల స్థాయిలో సరిపడా లేని సిబ్బంది. సో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో కూడా సరిపడా సిబ్బంది లేరట. రాష్ట్రంలో ప్రస్తుతం 33 జిల్లాలు 612 మండలాలు ఉన్నాయి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం 7 జోన్లు 2 మల్టీ జోన్లు ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాలు కొత్త మండలాలు ఏర్పాటు చేసినప్పుడు ఉమ్మడి జిల్లాలు పాత మండల కేంద్రాల్లోని ఉద్యోగులనే కొత్త వారిలోకి అడ్జస్ట్ చేశారు. సో కొత్త మండలాలు ఏర్పడినప్పుడు ఏం చేశారు, కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు కానీ కొత్త మండలం ఆ పాత దాంట్లోకి అడ్జస్ట్ చేశారు, అట్లనే చేశారు. అప్పుడు ఇబ్బంది రావడంతో దాదాపు 3,000కు పైగా పోస్టులను అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు నాడు సర్కార్ అనుమతించింది. కొత్త జిల్లాల ప్రకారం జోనల్ వ్యవస్థలో మార్పులకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చాక కొత్తగా శాంక్షన్డ్ పోస్టులు మంజూరు చేస్తామని అప్పట్లో గత ప్రభుత్వం చెప్పింది. కానీ అలా చేయకుండా పాత వారితోనే సర్దుబాటు చేసింది. ఇక కలెక్టర్ ఉద్యోగాలు ఇస్తే కదా గతంలో కలెక్టర్ కార్యాలయంతో పాటు జిల్లా స్థాయిలో పనిచేసే ఏ డిపార్ట్మెంట్లోనూ మండల కేంద్రంలో ఉండే ఎంపీడీఓ ఎంఆర్ఓ మున్సిపాలిటీ కార్యాలయంలో ఎక్కడా పూర్తి స్థాయిలో ఉద్యోగులు లేరు. ఇది చాలా భయంకరమైన నిజం. ఏ వ్యవస్థలో కూడా పూర్తి స్థాయిలో సరిపడా ఉద్యోగులు లేరు. కానీ అలా ఆఫీసర్ల పోస్టులతో పాటు జూనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, రికార్డ్ అసిస్టెంట్ల కొరత వేధిస్తోంది. దీంతో ఆయా పోస్టులను శాంక్షన్ చేసి భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు వెళ్ళినట్లయితే సమాచారం. సో మొత్తంగా విఆర్ఓ విఆర్ఏలకు సంబంధించిన మరొక అప్డేట్ ఇది. 13,000కు పైగా కొత్త ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా రాబోతున్నాయి. ఈ 22,000కు పైగా 37 శాఖల్లోకి బదిలీ అయినటువంటి పాత విఆర్ఓలు రావడానికి ఆసక్తి చూపించకపోయినప్పటికీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వాళ్ళని తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. కాకపోతే దానికెళ్ళి దాదాపు ఒక 3,000 మంది లోపలైతే రావడానికి అయితే ఆసక్తి చూపిస్తున్నారట. మిగతా వాళ్ళను తీసుకునే అవకాశం ఉంది. ఇక వారసత్వ విఆర్ఏలకు సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎవరు కూడా గాబరా పడద్దు, కావద్దు. దానికి సంబంధించిన నిర్ణయం మళ్ళీ రాబోతుంది. థ్యాంక్ యూ. ఇలా అర్థమయ్యేలా అన్ని అప్డేట్స్ కావాలా? అయితే యుధిష్ఠిర వార్తను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి.